దేశంలోనే మొదటి స్వదేశీ క్వాంటం కంప్యూటర్ల టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీలు కృష్ణా జిల్లా గన్నవరంలోని మేధా టవర్స్ రాజధాని అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ప్రారంభం కానున్నాయి. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపే 2 క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్స్ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో భారత్లోనే తొలిసారి క్వాంటం కంప్యూటర్ హార్డ్వేర్ను పరీక్షించి ధృవీకరించే సామర్థ్యం అమరావతి క్వాంటం వ్యాలీకి రానుంది. అమరావతిలో ఏర్పాటు చేస్తున్న 2 క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలోనూ పూర్తిగా స్వదేశీ ఉపకరణాలనే వినియోగించారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌలాలి అందిస్తారు. మౌలాలి. క్వాంటం కంప్యూటర్ కేంద్రంగా అమరావతి దేశంలోని గుర్తింపు రానుంది. అమరావతి కేంద్రంగా క్వాంటం కేంద్రంగా మారే అవకాశంతో ఉండటంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. క్వాంటం అంటే ప్రధానంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ ప్రారంభానికి సిద్ధమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రారంభించున్నారు. నెక్స్ట్ జనరేషన్ కంప్యూటర్ గా పిలుచుకునే క్వాంటం ఇక్కడ ఏర్పాటు కావడంపై నిపుణులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. కంప్యూటర్ ఆధారిత సేవలను వేగవంతం చేయడంతో పాటు విభిన్న రంగాల్లో క్వాంటం కంప్యూటర్ ఉపయోగపడుతుందని, అలాగే క్యూట్ హిట్ ఫోర్స్ సంస్థ సిఇఓ వెంకట్ అలాగే మొత్తం భవిష్యత్తులో ఇలాంటి కంప్యూటర్ ఉపకరణాలు తయారు చేయడం ద్వారా అమరావతి క్వాంటం కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఫ్యూచర్ రాబోయే రోజుల్లో కూడా అమరావతి దేశంలోనే ఒక దిక్సూచిగా ఉండబోతుందని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే చెప్పారు. దీనికి సంబంధించి కూడా విశ్వవిద్యాలయాల్లో 150,000 మంది విద్యార్థులు ఈ రోజు వీక్షించేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటు, అందులో జరుగుతున్న పరిశోధనలు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి అవకాశాలపై కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు సూచించడంతో దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇటు క్వాంటం కంప్యూటర్లు కానీ, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, సూపర్ కంప్యూటర్లు బైనరీతో కూడినటువంటి 0.1తో పనిచేస్తాయి. క్వాంటం కంప్యూటర్లు అలాగే మొత్తం పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే క్వాంటం కంప్యూటర్లు అమరావతి కేంద్రంగా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయిన నేపథ్యంలోనే క్వాంటం కంప్యూటర్లకు సంబంధించిన ఏ పరికరాలు అందుబాటులో ఉన్నాయనే దానిపై దీనికి సంబంధించి కూడా పూర్తిగా విద్యార్థులకు విశ్వవిద్యాలయాలు చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇప్పటికే ఒక అవగాహన కూడా ఇటు ప్రభుత్వం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. క్వాంటం కంప్యూటర్ ఇంకా పూర్తి స్థాయిలో ఏ విధంగా దాన్ని ఇటు అమరావతి కేంద్రంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతాయని దానిపై కూడా ఇటు విద్యార్థులు కూడా ఆ విద్యార్థులకు ఏవి ప్రభుత్వం ఇప్పటికే గైడ్ లైన్స్ ఇచ్చిన నేపథ్యంలోనే మొదటిసారి క్వాంటం కంప్యూటర్ తయారీని బహిరంగ ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ప్రజలు ఎవరైనా వచ్చి దీన్ని చూడవచ్చు. దీనిపై కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, విశ్వవిద్యాలయాలు చదువుతున్న విద్యార్థులకు గైడ్ లైన్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. చిరంజీవి. థ్యాంక్ యూ మౌలాలి.